సార్ చెప్పండి సార్, ఇంకా ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. నెల్లూరు రూరల్కి సంబంధించి ఏ పార్టీ క్యాండిడేట్ అధికారంలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందండి? నెల్లూరు రూరల్కి సంబంధించి మన కోటమిరెడ్డి సీతారెడ్డి అంతకుముందు వైఎస్ఆర్సీపీ 2 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అసలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు కానీ అసలు తెలుగుదేశం కలిసిన ముందు కానీ అతను చెప్పిందే వేదవాక్కు. ఎందుకంటే అంత జనాలు అతను అభిమానించడం కానీ అతను ప్రతి మనిషిని ఈ రాష్ట్రంలో కూడా ఒక ఊపు వచ్చిందంటే ఒక రూరల్లో ఒక సీతారెడ్డి ఆ ఊపిని తెచ్చాడు. జనాల్లో కూడా మార్పు బాగా వచ్చింది. ఆ సీతారెడ్డి చేసిన కష్టంకి అతను చేసిన వైఎస్ఆర్సీపీ అన్యాయానికి ఈరోజు జనాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నారు. బాగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత స్టేట్ మొత్తం కూడా ఒక కోటమిరెడ్డి ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ఎమ్మెల్యేలు కానీ ప్రతి ప్రజలు కానీ అందరూ ఆమోదిస్తున్నారు. స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు పర్సనల్గా ఆకాంక్షిస్తున్నారు? సార్ ఇప్పుడు భయంకరంగా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే పథకాలు గితకాలు అన్నీ ఉపయోగం లేనివి సార్. అవి అప్పటికప్పటికి గడుపు అంతే. ఇప్పుడు ఎవరు అభివృద్ధి చెంది ఎవరు ఏమి కష్టాల్లో అంతా వాళ్ళ కష్టానికి వాళ్ళకి పోవటంలే. ఈయన ఏందో చేసినట్టు జగన్ ఏమీ చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆయన ఏదో పథకాలు ఇస్తున్నారనే అంతవరకు అది మాపే వరకే. వాళ్ళ జీవితాలు ఏం బాగుపడలేదు సార్. ఎవరి జీవితాలు ఆయన ఇచ్చిన జీవితాలు ఏం బాగుపడలేదు. కాబట్టి ఈసారి చంద్రబాబు వస్తే జనాలు బాగా అభివృద్ధి చెందుతారు. రాష్ట్రం కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.